sugar-free diets. La 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 la. Dr. Rams Private Advice తినండి. ఇది టెక్నాలజీ యుగం. ఈ టెక్నాలజీ యుగంలో మన అరచేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ ప్రపంచాన్ని మన ముందు ఉంచుతుంది. అయితే ఇదే సెల్ ఫోన్ ప్రాణాలు తీసేటువంటి పరిస్థితులు కూడా నెలకొంటున్నాయని చెప్పాలి. ఏదైతే సోషల్ మీడియా మాధ్యమాలలో ఫేమస్ అవడానికి అనేక మంది రీల్స్ అని, ఇన్స్టాగ్రామ్లని, అనేక సోషల్ మీడియా మాధ్యమాలలో అనేక విచిత్రమైనటువంటి చేష్టలు చేస్తూ వారు గుట్టుగా ఉన్నటువంటి సంసారాన్ని కూడా ఈదికెక్కి ఈది పాలవుతున్నటువంటి పరిస్థితి. ఈది పాలవడమే కాదు, ఏకంగా ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా నేడు నెలకొంటున్నాయని చెప్పాలి. అందుకు ఉదాహరణే కాళహస్తిలో చోటు చేసుకున్నటువంటి సంఘటన. ఇదైతే ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యి ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఇద్దరు మరణించినటువంటి పరిస్థితి. ఇంతటికీ ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ ప్రేమ వ్యవహారం ఏంటో ఒక్కసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇన్స్టాగ్రామ్ ప్రేమాయణంతో ప్రాణాలు కోల్పోయినటువంటి సురేష్ తండ్రి మనతో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు సురేష్ ఎలా ఉండేవాడు? ఎందుకు ఈ రకంగా సెల్ ఫోన్లకు అడిక్ట్ అయ్యాడా, లేకపోతే ఏం జరిగింది? మీ కుటుంబాన్ని ఎలా చూసుకున్నాడు? ఎలా ఉండేవాడు అసలు మీతో? బాగా నా కుటుంబాన్ని బాగా చూసుకుంటా. నా కొడుకే నాకు ఆదరవుగా ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి పరిచయం అయిందని మాకు చెప్పాడు. ఆ అమ్మాయి చిన్న బిడ్డ అయి ఉంటే నేనే దగ్గరుండి పెళ్లి చేసి అన్నీ చేస్తుంటాను. ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉన్నారు ఆ పాపకి. ఇది మా కుటుంబం అంతా చేరి మా పెద్దోళ్ళు కూడా వద్దని చెప్పినాము. వాడు ఇలా చేతులు కోసుకొని సూసైడ్ వరకు పోయినాడు. ఇంకా నీ కర్మరా అనేసి మేము వదిలేసినాం. ఆ పాపను తీసుకొని వచ్చినారు. తీసుకొని వచ్చి కొన్ని రోజులు ఇక్కడ కాపురం పెట్టుకుంటానే వైజాగ్ నుంచి ఒక నెల తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ వచ్చినారు. మిస్సింగ్ కేసు పెట్టున్నారు. పద్మ ఆమె పేరు. మీ కాడికి వచ్చింది. మా కాడికి రాలేదు. నా కొడుకు ఈ మార్గం ప్రేమించినాడని వచ్చినారు. తనిగా కాపురం ఉన్నారు. మేము తరిమేసినాము. మాకు నచ్చలా ఆ బిడ్డ, నచ్చలా ఆ బిడ్డ వాతావరణం కూడా. ఆ బిడ్డ వచ్చినప్పుడు నాకు పెళ్ళి అవ్వలేదు, బిడ్డలో లేరు అని అన్నీ చెప్పినా కూడా మాకు వద్దు, నీ దడపాటు నువ్వు ఎక్కడన్నా బతుకురా అనేసి మేమే తనిగా చేసాము. పని చేసుకుంటా వైజాగ్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మా మీదకి వచ్చారు. మాకు వాళ్ళకి ఏం సంబంధం లేదని మేమే ఎత్తుకొని పోయి వాళ్ళ ఇల్లు చూపించి ఆ పాపను చూపించినాము. 2 టౌన్లో ఎత్తుకొని పోయి మధ్యస్థం చేసి ఆ పాపని వాళ్ళ కొడుకే దగ్గరుండి అప్పుడే తెలిసింది మాకు ఆ పాపకి ఇంత పెద్ద బిడ్డలు ఉన్నారు అనేసి. అప్పుడు కాడ చెప్పినాం, వద్దురా మనకి ఇది వద్దురా, పేదింటి బిడ్డ ఎవరినైనా తెచ్చి నీకు పెళ్ళి చేస్తారా, నీకు అన్ని భవిష్యత్తు ఉందిరా అనేసి చెప్పినాం. వీడికి 28 సంవత్సరాలు, ఆ పాపకి 42 సంవత్సరాలు. వద్దురా, నేను ఎట్టో కష్టపడి సాకి మీరు ఇప్పుడు మాకు ఆదరవు అయ్యే లోపల ఈ పని చేసుకుంటే ఎట్రా అనేసి నేను 4 తూర్లు కాడ మందలు ఇచ్చాను. వాడి ఇంట్లో ఆ పాప మీద మోజులోనే మమ్మల్ని దూరం చేసుకున్నాడు. తల్లిదండ్రులు స్టేషన్లో కూడా మీకు తల్లిదండ్రి కావాలా, ఆ పాప కావాలంటే నాకు ఆ పాపే కావాలంటే మేము సరే వదిలేసినాం. బతకతారు తనిగా పెట్టేసినాం. మాకు ఆదరవుగా ఉన్నాడు. మా కుటుంబానికి అన్నీ చూసుకుంటా ఉన్నాడు. ఓ తల్లి అంటే ప్రేమ అట్లా చూసుకుంటా ఈ మారి చేసుకొని ఒక 3 రోజుల ముందు బేస్తవారం నైటు మేము వాళ్ళతో మాట్లాడేదిలా ఏమిలా కైలాసరి కాలనీలోనే కాపురం ఉంటున్నారు. 3 రోజుల ముందు ఏదో వాళ్ళు ఏదో గొడవలు పడినట్టుగా ఉంది. మాకు తెలియదు అది. 3వ రోజు వచ్చి ఈ మారిగా పద్మ ఉరేసుకునేసింది. వాళ్ళ అమ్మకి చెప్పాడు. మేము వెంటనే నేను బాడీకి పోయి ఉంటే ఆ నుంచి కంప్లైంట్ పెట్టినాను. పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అన్న ఈ మారిగా జరుగుండదు, ఏదో వచ్చి చూడండి అంటే మొత్తం వచ్చినారు. అప్పుడు బతుకున్నాడు. గుళికలు తాగేసి 3 రోజులు వాడి ఆ శవంతోనే పనుకొని నరకం అనిపించాడు. ఎందుకురా ఇదంతా, ఏందిరా తలపాడు అనేసి వాళ్ళ అమ్మగాడు చేర్చి హాస్పిటల్లో చేర్చాము. హాస్పిటల్ చేర్చినాక శనివారం సాయంకాలం 6:30కి చనిపోయినాడు. మాకుంటే 6. నేను పేదోడిని, ఆటోలు తోలుకొని వాళ్ళని కష్టపడి సాకి చదివిపించి మాకు ఆదరవు అవుతారు అనుకుంటే నాకు కొరువు పెట్టాల్సింది నేను ఎత్తుకొని వాడు కొరువు పెట్టారు. జీవితంలో ఇట్లాంటి ప్రేమాయణాలు ఎవరు చేసుకోకూడదు. తల్లిదండ్రులని గౌరవించండి. తల్లిదండ్రులు ఎట సాగుతూ ఉన్నారు ఫస్ట్ అది తెలుసుకొని వాళ్ళ బాధలు తెలుసుకొని ఏదైనా ఉంటే తల్లిదండ్రులతో చెప్పి వాళ్ళు జీవితాలు నిలబెట్టుకోవాలే కానీ ఇట్లాంటివి చేసుకోవద్దని అందరినీ కోరుకుంటూ ఉన్నాను. నాకు వచ్చిన బాధ ఇంకా తల్లిదండ్రులకి రాకూడదు.
ఓకేనా, చెప్పండి. ఇప్పుడు సురేష్ బాగుండేవాడు, కుటుంబాన్ని కూడా బాగా చూసుకునేవాడు, ఫోన్కి ఎందుకు ఇంతగా బానిస అయిపోయాడు? ఎందువల్ల ఆ సెల్ ఫోన్కి ఇంత బానిస అయ్యాడు? సెల్ ఫోన్ అంగిట్లో పనిచేస్తాడు. వాడు వాడు ఇన్స్టాగ్రామ్ పిచ్చిగాడు ఉంది, వాడే న్యాచురల్గా చేసుకుంటా ఉంటాడు. ఎట్ట పరిచయం అయిందో ఏందో కానీ ఇట్ట పరిచయం అయ్యి ఈ మారి జీవితం నాశనం చేసుకొని యాడ్ నుంచో వచ్చింది. నా కొడుకు మృత్యువాత పడింది. అసలుకి బాగుండేవాడు, మమ్మల్ని అంతా బాగా చూసుకునేవాడు, మాకు ఆదరవుగా ఉన్నాడు. వాళ్ళ తమ్ముడికి కూడా మంచి చెడ్డ అన్నీ చెప్తా, వాళ్ళ అబ్బచెల్లిని కూడా బాగా చూసుకునేవాడు. వాడు ఎందుకు ఆ పాప మాయలో పడి మా జీవితాలంతా ఇటు చేసి వాడి జీవితం అన్నా బాగుపడుతుందని మేము ఆ పాపని ఏమనలా, ఏమి ఇదనలా. వేరే వాళ్ళు చెప్పారు ఆ పాపని ఏంటి మాట్లాడేసి పంపించేయవచ్చు అని. వాడు తలరాత, వాడు ఆ పాప వెళ్ళిందంటే వీడు చచ్చిపోతాడంటా ఉన్నాడు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాడు అనేసి మేము కాదు ఏం పట్టించుకోవాలా. సరే కాపురం బాగానే ఉంటారులే పోనేలే అని వదిలేసిన తర్వాత ఈ మారి జరిగింది. ఆ పక్కన మీ ఇంటి పక్కనే వాళ్ళు కూడా కాపురం ఉన్నారు కదా, 3 రోజుల దాకా అక్కడ పడిపోయింది, మీరు ఎవరు గమనించలేదా? మేము దూరం చేసాము, వాళ్ళతో మాట్లాడేదిలా. మా ఇంటికి వాళ్ళు రారు, వాళ్ళ ఇంటికి మేము మూడో ఇల్లు కాపురం ఉన్నారు. సరే పోనీలే వాడు తలపాడు అనుకొని సరే బిడ్డని కాపాడుకోవాలని అన్నిటికీ తలకాయ వచ్చినాం. అయినా కూడా ఈ మారిగా సంఘటన జరిగింది. వాళ్ళు తండ్రికి ఏం చెప్తారు? తండ్రిగా మనోవేదన అనిపిస్తూ ఉన్నాను. నేనేం చెప్పుకెళ్తాను చూడండి. ఈ మారి చేసుకొని ఆ తల్లి కూడా 5-6 రోజులుగా మళ్ళీ మంచాన్ని పడిపోయింది. మా కష్టాలు ఎవరికి రాకూడదు. చూస్తున్నాం సురేష్ తండ్రి అసలు మాట్లాడేటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు. ఏదో చెట్టుకి ఎదిగినటువంటి కొడుకు మాకు ఆసరాగా ఉంటాడు అనుకుంటే నేను తలకరువు పెట్టాల్సిన పరిస్థితులు నాకు ఎదురయ్యాయంటూ కూడా కన్నీరు మున్నూరు అవుతున్నటువంటి పరిస్థితి. ఈయన ఆటో తోలితే కానీ కుటుంబం గడవనటువంటి పరిస్థితి. మొన్న ఏదైతే ఇన్స్టాగ్రాము ఫోన్కి అలవాటు కాకముందు వరకు కుటుంబ సభ్యులన్నా ప్రాణంగా భావించేటువంటి సురేష్ ఆ తర్వాత ఈ యొక్క ఇన్స్టాగ్రామ్లకు బానిసై ఈ రకంగా చేసుకున్నాడంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడ జరిగినటువంటి సంఘటన ఎలా జరిగింది ఏమని వాళ్ళ మిగిలినటువంటి కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిగారు, అలాగా వాళ్ళ చెల్లి కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఇంటి దగ్గరికి వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు సురేష్ ఎలా ఉండేవాడు, అతను మొబైల్ షాప్లో పనిచేసినప్పుడు అతని ఆలోచన విధానాలు ఎలా ఉండేది, ఫ్రెండ్స్తో కూడా ఎలా ఉండేవాడు, అసలు ఎందుకు ఈ రకంగా ఇన్స్టాగ్రామ్లో ఫోన్కి బానిస అయ్యాడో ఒక్కసారి. ఈ షాప్లోనే సురేష్ పనిచేసింది. ఈ షాప్ ఓనర్ అంతా కూడా సురేష్కి మంచి సన్నిహితం ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదే షాప్లో కూడా సురేష్ వీళ్ళతో పనిచేసినటువంటి పరిస్థితి. సరే అసలు సురేష్ ఎలా ఉండేవాడు, అతను ఈ యొక్క ఫోన్లు ఇప్పుడు వాస్తవానికి జరిగిందంతా కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారానే అతని జీవితం కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. అసలు వాస్తవానికి మీ దగ్గర ఉన్నప్పుడు మీరు అతను గమనించారా, ఎలా మెలిగేవాడు మీతో? వ్యక్తి చాలా మంచోడు. అసలు వాడు బిహేవియర్ కానీ వాడు వ్యక్తిత్వం కానీ ఒక దొంగతనం అలవాటు లేదు. ఒక మంచి వ్యక్తి కాబట్టే నేను షాప్లో చేర్పించుకోవడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఫేస్బుక్లు అవి ఇవి ఫోన్లో దాంట్లో పడిపోయి మానేశాడు మా షాపు. తర్వాత తిరిగి కరెక్ట్గా ఒక 3 రోజులు 4 రోజుల ముందు నేను పెళ్లి చేసుకున్నాను, నాకు జీవనోపాధి జరగడం లేదు కాబట్టి నేను మీ షాప్లో చేరుతాను, నాకేదో ఒకటి నాకు జీవనోపాధి కల్పించండి అన్నాడు. నేను 3-4 సార్లు లేదు, నాకు వాళ్ళ నాన్నోళ్ళు కూడా వాడు చేరక ముందే నాకు వాళ్ళ నాన్నోళ్ళు కూడా డబ్బులు ఇవ్వాలా. వాళ్ళ నాన్న కూడా డబ్బు తీసుకున్నాడు 20,000 రూపాయల వరకు. ఆటోకి కట్టుకోవాలా నేను, మా అబ్బాయి తీరుస్తానని. కానీ ఆ అబ్బాయి అప్పుడు వెళ్ళిపోయినాడు, ఆ డబ్బులు కూడా తీర్చలేదు, ఆటో డబ్బులు కూడా నాకు తీర్చలేదు. తర్వాత ఒక 4 రోజుల ముందు వచ్చి ఈ విధంగా చెప్పడం జరిగింది, నేను పెళ్లి చేసుకున్నాను అని వాళ్ళ భార్యతో వచ్చాడు. వాళ్ళ భార్య కూడా అడిగింది, అన్నా 300 అనేది తక్కువనా, ఒక 400 అయినా ఇవ్వండి, లేకపోతే 500 అయినా ఇవ్వండి, మాకు జరగాల. నేను కూడా ఇక్కడ బట్టల షాప్లో పనిచేస్తూ ఉన్నాను, మా ఆయన కూడా ఇక్కడ చేస్తారు, డైలీ నాకు ఇచ్చేయండి, నేను నెలకి ఇస్తానంటే కూడా మాకు జరగదునా, నాకు డైలీ ఇచ్చేయండి అన్నాడు. తర్వాత 4 రోజులు ఉన్నాడు. ఒక ఫోన్ చెడిపోయిందని చెప్పి తెచ్చి ఫోన్కి కాంబో వేసుకున్నాడు. ఆ కాంబో డబ్బులు కూడా నాకు ఇవ్వలేదు.
నేను వచ్చి పని చేస్తాను, పని చేసిన తర్వాత అది తీరిచ్చేస్తాను మీకు అని చెప్పాడు. తర్వాత అగ్రహారం జాతర వచ్చింది, తిరుపతి జాతర వచ్చింది అని చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత తిరిగి మా షాప్కి రాలేదు. మా షాప్లో ఉన్నంతవరకు ఏ దొంగతనం లేదు. మంచోడు కాబట్టి వాడు తిరిగి నేను చేంజ్ చేసుకున్నాను నా షాప్లోకి. కాబట్టి వాడి గురించి ఏం తప్పుగా చెప్పడం ఉండదు. లేకపోతే ఈ ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, ఈ వాట్సాప్లు, ఈ దరిద్ర లోకంలో పడి ఇట్లా నాశనం అయిపోయాడు వాడు. అంతేగాని వ్యక్తి మాత్రం చాలా మంచోడు. ఇప్పుడు మీరు ఇలాంటిది చూసి మీతో కూడా పనిచేసిన వ్యక్తి మంచివాడు అంటున్నారు. ఫోన్ వల్ల ఇలా మరణం చెందడం అన్నది మీరు దీన్ని ఏ రకంగా సమాజానికి ఒక మెసేజ్ చేయాలంటే మీరు ఏం చెప్తారు? అది ఫోన్ల వల్ల మరణం చెందాడని మేము ఎట్లా చెప్పుకోగలుగుతాము? ఫోన్ల వల్ల చనిపోయినాడో, వాళ్ళ వ్యక్తిగత విషయాల వల్ల చచ్చిపోయాడో దేనో మనకేం తెలుసు. పెళ్లి చేసుకుని నేరుగా ఇంటికాడికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని రోజులు, కొన్ని నెలల తర్వాత ఈ మారి జరగడం వల్ల ఇక్కడికి వచ్చాడు. దాని గురించి నాకు తెలిసినంతవరకు అంతే నాకు తెలిసింది. దాని తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. మాకు కూడా ఉన్నట్టుండి నిన్న తెల్లారితో వేరే అబ్బాయి వచ్చి చెప్పాడు. దాని తర్వాత వాడు ఏం చేసుకున్నాడో ఏందో అనేది కూడా తెలియలే. మేము వెళ్ళలేదు అక్కడికి. మళ్ళీ చూస్తున్నాం ఈ షాప్లో పనిచేసేటువంటి సురేష్ మాకు తెలుసు. అయితే చాలా మంచివాడు. అటువంటి చెడు అలవాట్లు కానీ, దొంగతనాలు కానీ, ఇతర కార్యక్రమాలు కూడా చేసేవాడు కాదు. మంచి బుద్ధివంతుడిగా ఉన్నాడు. అయితే ఫోన్కి బానిసై ఈ రకమైనటువంటి జీవితం నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి అని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇన్స్టాగ్రామ్ ప్రేమ వ్యవహారంలో ఎవరైతే పద్మ చనిపోయినటువంటి పద్మ ఇదే షాప్లో పనిచేసినటువంటి పరిస్థితి. ఒక్కసారి షాప్ యజమానితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీకు తెలుసా ఆమె పద్మ అనే ఆమె ఈ చనిపోవడం జరిగింది? ఈ వ్యవహారం అంతా మీకు తెలుసా? తెలియదు సార్, మనకంత వ్యవహారాలు లేదు. మీరు చెప్తా అంటే తెలుస్తాను. అయితే ఆమె ఇక్కడ పనిచేసిందని తెలిసింది. ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజులు పనిచేసింది? ఆమె ఎలా ఉన్నిందండి? ఆమె 2 months పనిచేసింది. వాళ్ళ బిహేవియర్ బాగానే ఉన్నింది. ఆ పాప ఏం బాగానే పని చేసుకుంటానింది. వాళ్ళు వచ్చింది వర్కర్ చేసుకుంటానింది. వాళ్ళ ఇంటాయనని చెప్పారు. ఆ అబ్బాయి వచ్చి తీసుకెళ్తున్నారు సాయంత్రం పూట. అంతే. మనకి ఇక్కడ మీరు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తే రాత్రి 8:30, 9 అంతా వస్తాడు. ఆ అబ్బాయి తీసేసుకుని పోతా ఉన్నారు. అంతే. వాళ్ళు ఎక్కడ ఉండేది మనకే అంత బ్రహంలా. వేరే హౌస్ మాత్రం మారామని చెప్పారు. ఆ మారిన దానికి 2 days లీవ్ పెట్టారు. హౌస్ అంతా మార్చుకుని చేసుకున్నారు. సరేలే అనుకున్నాం. మళ్ళీ వేరే ఇంకొక షాప్లోకి వెళ్ళిపోతున్నాను సార్ అన్నారు. సరే ఇంకో షాప్లోకి వెళ్ళిపోయారు. ఓకే పర్లేదని చెప్పాము. అది అంటే ఇది ఉన్నప్పుడు ఎప్పుడు కానీ ఎవరైతే సురేష్ అనే వ్యక్తి వచ్చి తీసుకొని వెళ్తున్నాడు కదా, అతను ఈ విధంగా 2వ మ్యారేజ్ చేసుకున్నానని కానీ, వైజాగ్ నుంచి వచ్చినానని కానీ వాళ్ళ విషయాలు మనకైతే తెలియదు. అతను మా ఇంటి ఆయన అని చెప్పింది ఆ పాప. అంతేగాని మ్యారేజ్ జనరల్గా మీరు ఎక్కడ సొంత ఊరు ఏమి అని మీరు మాట్లాడినటువంటి సందర్భం ఏమైనా ఉందా? అంటే సొంత ఊరు అనేది అంటే ఇక్కడే మా ఎన్టీఆర్ నగర్ అన్నారు. ఆ ఎన్టీఆర్ నగర్లో మా బంధువులు ఉన్నారు. ఇక్కడికే వచ్చేసినాం, మేము అక్కడే ఉన్నాము అని చెప్పినారు. సరే బంధువులు ఉన్నారు అని కదా అని చెప్పి అనుకున్నాం. అంతేవరకే. కానీ ఇక్కడ వర్క్ చేసుకోవడానికి వచ్చింది. ఆ వర్క్ చేసేసింది పాప. మా వెళ్ళిపోతా ఉన్నింది. అంతేగాని ఇక్కడ బిహేవియర్ ఏమి అలా బాగానే ఉన్నింది. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోతా ఉన్నారు. అంతే. అతను మాత్రం ఇక్కడ వచ్చి షరీఫ్ దాంట్లో పనిచేస్తాను అన్నాడు. సరే ఇద్దరు పని చేసుకుంటాను కదా అని నేను అనుకుంటాను. అదే మంచిది. దాని ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ వచ్చి వర్కర్లు చాలా బాగా వర్క్ చేసుకుంటానింది. పని చేసుకుని పోయింది. ఇక్కడ ఉన్నప్పుడు ఆ మైండ్ సెట్ ఎలా ఉండేదండి? ఆమె చాలా ఇక్కడే బాగానే ఉంది. ఆమె అదంతా మైండ్ సెట్ లేదు. మా ఇంటాయన అని చెప్తా ఉంది. సరే మీ ఇంటాయన ఉన్నట్టు సరేలేము అనుకుంటాం అంతవరకే. కానీ అతను కూడా మనకి ఇక్కడ పెద్దగా ఇక్కడ షాప్లో కూడా వచ్చే పని లేదు. ఆమె ఎక్కువ ఫోన్లో చూసుకుంటా ఉండడం, ఫోన్లో మాట్లాడడం అసలు ఏం లేదు. వాళ్ళ ఇంటికి ఎవరికైనా మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళ ఇంటి వాళ్ళు తిరుపతిలో ఉన్నారని చెప్తే సరే. మనకు వాళ్ళ బంధువులు ఎవరో కూడా తెలియదు నాకు. అంతే. అయితే పద్మ ఇక్కడ పనిచేసినట్టుగా కూడా తెలుస్తుంది. పద్మ ఉన్న రోజులు పనిచేసిన రోజులు ఆమె ఒక చిన్న అసభ్యకరమైనటువంటి ప్రవర్తనతో కానీ, ఫోన్లు చూడడం కానీ, ఇతర తరహా అయినటువంటిది ఏది కూడా మేమైతే చూడలేదు. ఇక్కడ ఉన్న రోజులు అయితే ఆమె చాలా మంచిగా మాకైతే అనిపించింది అంటూ కూడా షాప్ యజమాని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కాళహస్తికి చెందినటువంటి సురేష్ వయసు 28 సంవత్సరాలు. వైజాగ్ చెందినటువంటి పద్మ అనే మహిళ వయసు 40 సంవత్సరాలు. వీళ్ళిద్దరూ కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయినటువంటి పరిస్థితి. ఎవరైతే పద్మ అన్న మహిళకి ఇప్పటికే ఆమెకు మ్యారేజ్ అయ్యి 3 పిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయినటువంటి ఈ పరిచయం ప్రేమగా మారి ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం సురేష్ వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాం. మనం చూస్తున్నాం వాళ్ళ తల్లి గారు,
వాళ్ళ చెల్లెలు కూడా పుట్టినటువంటి చెల్లెలు ఆమె. వీళ్ళంతా కూడా చాలా దీన పరిస్థితిలో, చాలా దీనమైనటువంటి గాథ వాళ్ళు వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఏం జరిగింది అసలు? సురేష్ ఎలా ఉండేవాడు? ఈ ఇన్స్టాగ్రామ్ అన్నది అతన్ని ఏం చేసేవాడు? ఎందుకు ఈ రకమైనటువంటి సోషల్ మీడియాకి బానిస అయ్యాడా, లేకపోతే ఏం జరిగింది అసలు? వాడు ఫోన్కు చాలా బానిస అయిపోయాడు సార్. వాడు పనికి వెళ్తా అన్నాడు, ఫోన్లో మాట్లాడుతూ అన్నాడు. అట్ట పరిచయం పెంచుకొని వాడు ఇంకా ఈ అమ్మాయిని ఇష్టపడి తల్లిదండ్రులు కూడా కాదనుకున్నాడు, వెళ్ళిపోయినాడు వేరేగా. మళ్ళీ అమ్మాయిని పిలిపించుకుని పెళ్లి చేసుకుని మా దగ్గర తీసుకొచ్చినాడు. వస్తే మేము ఒప్పుకోలేదు, మాకు పెళ్ళైన అమ్మాయి వద్దు, మీకు పెళ్ళి ఏడన్నా పిల్లని చూసి చేస్తాము మేము అని చెప్పినారు. చెప్పినా కూడా మా ఆయన చెప్పినాడు, మా చిన్న కొడుకు చెప్పినాడు, మా కూతురు చెప్పింది, అందరూ చెప్పారు సార్. ఎవరిది ఒప్పుకోలే, నాకు తల్లిదండ్రే వద్దు, నాకు అమ్మాయి కావాలని. అయితే మా ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపో నువ్వు అన్న. వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకొని ఆడపోయి తనిగా కాపురం పెట్టుకున్నారు. ఆడున్నారు టౌన్లో, ఈడ ఆ సైడ్ లాస్ట్లో ఉన్నారు. టౌన్కి పోయి ఆడ కూడా కాపురం ఉన్నారు, ఒక 6 నెలలు ఉన్నారు సార్. తర్వాత ఈడికి వచ్చినారు, ఇంటి అద్దె కట్టుకోలేకపోతున్నాం అనేసి. సరే పక్కన ఉంటే మనకేం అభ్యంతరంలో వాళ్ళ సంసారం వాళ్ళు చూసుకుంటున్నారని గమ్మునున్నాం సార్. మళ్ళీ వాళ్ళు కొడుకు వాళ్ళు అందరూ వచ్చారు సార్. ఆమె కొడుకు, వాళ్ళ మొగుడు, వాళ్ళ భర్త అంతా వచ్చారు. వచ్చి తీసుకుని వెళ్ళి వీడి స్టేషన్ 2 టౌన్కి వెళ్ళారు. మధ్యస్థం జరిగింది, తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకుని వెళ్ళి మళ్ళీ అమ్మాయి లెటర్ రాసి పెట్టేసి వచ్చేసింది, నాకు వద్దు ఈ అబ్బాయి కావాలని. ఈ అబ్బాయిని పిలిపించి మాట్లాడినారు. నాకు తల్లిదండ్రి అన్నదమ్ములు ఎవరు వద్దు, ఈ అమ్మాయి కావాలన్నారు. మేము వద్దు అనుకుని గమ్మునైపోయినాం సార్. మళ్ళీ ఇక్కడ వచ్చి కాపురం చేరారు, 1 నెల అయింది. ఆ నెల లోపల బాగానే ఉన్నారు, మా ముందర బాగానే తిరగతా పడతా బాగానే ఉన్నారు సార్. తర్వాత ఏం జరిగిందో ఏమో బేసారం రోజు టిఫిన్, అప్పుడు కూడా టౌన్కి పోయేసి వచ్చినారు సార్. టిఫిన్లో అంతా తీసుకొచ్చారు. మేము 3వ రోజు తర్వాత వచ్చినాక బయట ఆ రోజు చెప్పినాడు 10 గంటలకి, ఇట్లా అయిందమ్మా, చనిపోయింది అనేసి. ఎప్పుడు చనిపోయిందంటే 3 రోజులు అయింది, నేను పురుగుల మందు తాగేశాను అని చెప్పారు. అటు ఎందుకు చెప్పాను ఆయన అనేసి వెంటనే పోలీసులు ఫోన్ చేసి చెప్పినాం సార్ మేము. వాళ్ళు ఇంకా అంత వాసన వచ్చేసింది, తలుపేసుకుని లోపలే ఉండిపోయినారు సార్. తలుపేసుకుని వాసన వచ్చేసే లోపల వాళ్ళందరూ వచ్చేసారు సార్. పోలీసులు చెప్పినాం, పోలీసులు వచ్చారు, అంతా మాట్లాడినారు. ఆ తర్వాత మా వాళ్ళు వచ్చినారు సార్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చినారు, అంతా మాట్లాడినారు. నిన్న ఏం జరిగిందో మాకు తెలియదు. మా అబ్బాయి చచ్చిపోయే రకంలో ఏం లేదు, వాళ్ళకి ఏం జరిగిందో తెలియదు సార్. వాళ్ళు ఎప్పుడు లోపల ఉంటారు సార్, లోపల ఉన్న బయట రారు, మాతో మాట్లాడరు. మేము మాట్లాడిచినా కూడా మాట్లాడరు, మాకు తిప్పుకొని వెళ్తారు. అటప్పుడు ఇంత కడుపు కోత పెట్టేస్తారు సార్. 28 సంవత్సరం వాడికి ఎట్టట పెళ్లి చేయాలి, ఎట్టట ఉండాలనుకున్నాం. వాడి కోసం ఇల్లు కూడా కట్టుకున్నాం సార్, ఆ 2 ఇల్లులు కూడా, ఆ పక్క వాడికి ఈ పక్క వీడికి అనేసి. ఇట్లా చేశాడు సార్. ఏం చేసింది, మా ఆయన ఆటో చేస్తాడు సార్, నా చిన్న కొడుకు మెకానిక్ పని, వీడు సెల్ ఫోన్ షాప్లో పని చేస్తాడు సార్. ఆ సెల్ ఫోన్ షాప్లో పని చేసుకొని ఆ ఫోన్ వల్ల పిచ్చి అయ్యి ఇలా అలవాటు అయిపోయింది సార్. ఇన్స్టాగ్రామ్లోనే పరిచయం పెంచుకొని 4 సంవత్సరాల నుంచి ఇలా చేసుకున్నాం సార్. ఇట్లా అలాడుతూ ఉన్నాం సార్ మేము. మనతో పాటు వాళ్ళ చెల్లి ఉన్నారు. ఏమో అసలు మీ అన్న ఎలా ఉండేవాడు మామూలుగా ఈ యొక్క ఫోన్కు, ఇన్స్టాగ్రాములకు ఎప్పటి నుంచి ఈ రకం బానిస అయ్యాడు? దానికి ముందు ఫ్యామిలీతో ఎలా గడిపేవాడు? మీతో ఎలా ఉండేవాడు? మీ బాగోగులు, అమ్మ నాన్న బాగోగులు ఎలా చూసుకునేవాడు? మాతో అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు సార్. ఒక ఫ్రెండ్ లాగా నన్ను కానీ అమ్మని కానీ బాగా చూసుకునేవాడు. బయట వాళ్ళతో ఎవరితో కలవడు, ఫ్రెండ్స్ ఎవరు లేరు. కరోనా టైంలో మొబైల్ రీల్స్ అవి చేస్తూ అలాగే పరిచయం అయ్యి క్లోజ్ అయ్యారని చెప్పాడు. పెళ్లి విషయం తెలిసి మేము కూడా సరే చేసుకో, మంచి అమ్మాయి అయితే అనుకున్నాం. కానీ ఈ అమ్మాయి వయసు 40 అని చెప్పేకాడికి మాకు ఇష్టం లేదు, మాకు సంబంధం లేదని చెప్పేకాడికి తానే వెళ్ళి పెళ్లి చేసుకొని తనిగా ఉంటున్నాడు సార్. ఇలా జరిగిందనేసి మాకేం తెలీదు. తీరా చూస్తే ఇలాగ అయిపోయిందనేసి మా అమ్మ ఫోన్ చేశారు. బయలుదేరి వస్తే ఈ లోపల మా అన్నయ్య కూడా చనిపోయారు సార్. అంటే సురేష్ అండి ఇప్పుడు పని చేసుకుంటూ వచ్చిన జీతం ఇంటికి తెచ్చిస్తూ బాధ్యతగా చూసుకునేవాడా? ఇంటి బాధ్యతలు బాగా చూసుకుంటాడు సార్. మరో తండ్రిలా చూసుకునేవాడు సార్. నన్ను కూడా బాగా చూసుకునేవాడు. నా పిల్లలు వచ్చినా వాళ్ళకి ఏం కావాలో అన్నీ మంచి చెడులు చూసుకునేవారు. ఆ కరోనా టైంలో మొబైల్ యూజ్ చేయడం అధికమయ్యి దాని రీల్సే చూస్తా అలాగా ఎఫెక్ట్ అయిపోయాడు సార్. అంటే మీరెవరు కూడా దండించలేదా? ఎందుకు ఈ రకంగా ఎప్పుడు ఫోన్లోనే చూస్తుంటా? అంటే పని బాట ఆ టైంలో పోయేది లేదా పూర్తిగా? పని అంటే అప్పుడు షాపుల్లో తెరవలేదు, ఏమీ లేదు సార్. రీల్స్ చేస్తుండేవాడు. దాని తర్వాత రాను పనికి వెళ్ళడం కూడా తగ్గించేశాడు. దాని తర్వాత ప్రేమిస్తున్నాను ఇలాగ ఒక అమ్మాయిని అనేసి దాని తర్వాత మాకు చెప్పాడు.
ఎవరు అమ్మాయి ఏంటి అని అడిగితే ఇలా చెప్పాడు. ఆ అమ్మాయి వచ్చి చూస్తే 40 సంవత్సరాల వయసు. ఇలాంటి అమ్మాయి అయితే మనకొద్దు నాన్న, వాళ్ళ తండ్రి పిల్లలు జీవితం నాశనం అయిపోతుంది, మనకొద్దు అనేసి నేను, నాన్న, అమ్మ అందరం చెప్పాము. కానీ వినలేదు, తనే కావాలని ఉన్నాడు. కొన్ని రోజులు ఉన్నాక వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు. ఆ అమ్మాయి మళ్ళీ తనే కావాలనేసి వచ్చి పెళ్లి చేసుకొని ఇక్కడే కాపురం ఉండి 6 నెలల తర్వాత ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఈ మధ్య సూసైడ్ చేసుకున్నారు సార్. అయితే మీరు ఎప్పుడూ ఆమెతో వాదించలేదా? ఎందుకు ఈ రకంగా నీ పెళ్ళయింది, నీకు బిడ్డలు ఉన్నారు, ఎందుకు ఈ రకంగా మాకు వచ్చి మా అన్నని ఇలా చేస్తున్నావు అనేసి మీరు ఎవరు ఆమెతో మాట్లాడలేదా, దండించలేదా? అడిగాం సార్. అడిగితే మా పిల్లలు కాదు వాళ్ళు, మా అక్క పిల్లలు, మేము దత్త తీసుకొని నేను చూసుకుంటున్నాను జాబ్ చేసి, ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి నా లైఫ్ నేను చూసుకుంటున్నాను అని అమ్మాయి చెప్పింది సార్. దానివల్ల ఇంకా మేమేం అడగలేకపోయాం. తను కూడా ఇంకా తనంటే నాకు ప్రాణం, తను లేదే నేను ఉండలేను, బ్రతకలేను, మా ఇద్దరిని దయచేసి ఇలా ఒంటరిగా వదిలేయండి అని చెప్పారు. అందుకనే వదిలేసాం సార్, ఇంకేం చేయలేము. అంటే అట్లా వీళ్ళు ఇన్స్టాగ్రామ్లో అంటే ఏ రకంగా వీళ్ళు డ్యాన్సులు పాటలు పాడుకోవడం ఈ రకం ప్రవర్తించే వల్ల ఏ రకంగా ఉండేది ఇన్స్టాగ్రామ్ ద్వారా వీళ్ళిద్దరి వ్యవహారం, సురేష్ పద్మ? ఇన్స్టాగ్రామ్లో తను చేసిన ప్రతి రీల్కి ఈమె లైక్ కొట్టేదంట. ఆ లైక్లో కామెంట్ చేసుకుంటా ఒకరి మొబైల్ నెంబర్ ఒకరు ఇచ్చుకోవడం, మాట్లాడుకోవడం, మెసేజెస్, వీటి వల్ల క్లోజ్ అయ్యి ఇట్లా అయిపోయింది సార్. ప్రేమలో పడ్డారు. ఇక్కడ ఉన్నప్పుడు ఆమె మీరు ఎప్పుడు గొడవలు కానీ ఏం జరగలేదు? ఏమి లేదు సార్, వాళ్ళిద్దరు బాగానే తిరుగుతారు. కాకపోతే మాతో ఎవరితో మాట్లాడే వాళ్ళు కాదు, మేము మాట్లాడే వాళ్ళం కాదు. ఇంకా అన్నయ్య అనేసి మాట్లాడదామని వెళ్ళినా ఇంకా ఎందుకులే, మనకి వాళ్ళు సంతోషంగా ఉండరు కదా, మన వల్ల వాళ్ళ మధ్య ఏదైనా గొడవ వస్తుంది అనేసి వెళ్ళే వాళ్ళం కాదు సార్. ఇప్పుడమ్మా ఫైనల్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి, అటు ఆమె చనిపోయింది, మీ అన్న చనిపోయాడు, ఇదంతా కూడా కేవలం ఒక ఇన్స్టాగ్రామ్ ద్వారా ఏదైతే కరోనా టైంలో పూర్తిగా ఇంటికాడ ఉండడం, మొబైల్ వాడడం. మీ పరిస్థితి ఇప్పుడు మీ అమ్మ నాన్నకు చూస్తే ఇక్కడ చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందికరంగా ఉంది, పరిస్థితులు కూడా బాగాలేదంటున్నాయి. మరి ఇంకెలామ్మా ఇప్పుడు ఉన్న చెట్టుకి ఎదిగినటువంటి చేదోడుగా ఉండాల్సిన కొడుకు దూరం అయ్యాడు, నీకు ఇప్పుడు ఈ యొక్క టెక్నాలజీ అనేది మొబైల్ ఫోన్ల వల్ల ఈ రకంగా బిడ్డలు చనిపోయినటువంటి పరిస్థితి నువ్వేం చెప్పదలుచుకున్నావు అమ్మా? సార్ నా బిడ్డలాగా ఎవరు అవ్వకూడదు సార్. వయసు తేడాతో తల్లిదండ్రులు చెప్పినట్టు వింటే వాళ్ళ జీవితం బాగుపడతారు సార్. అందరి జీవితాలు ఇది అవ్వకూడదు. ఇప్పుడు మేము చెట్టంత బిడ్డ కోల్పోయి మేము బాధపడతాం. ప్రాణాలతో ఉంటే ఏడున్నా పర్లేదు సార్, ప్రాణమే పోయింది. ఆమెకైతే అన్నీ అయిపోయింది సార్. ఇప్పుడు మీ 3 బిడ్డలు పెళ్ళి అంతా అయిపోయింది, నా కొడుకు ఏది లేదు సార్. వాడికి దిక్కు లేకుండా అనాథలాగా అయిపోయినాడు సార్ లోపల. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను సార్. వాడు బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని అమ్మాయి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను, నేను బతుకును అనేసి అంత బాధ పెట్టి మా మీద తిరగబడి అంత అమ్మాయి కోసం అట్లా చేసుకుని వెళ్ళాడు సార్. కానీ వాడు ఆడున్నా బాగుండాలనుకున్నాం సార్. ఇలాంటి బిడ్డలు ఎవరికి ఉండరు అనేసి అందరూ అంటారు. అంత మంచి బిడ్డలు సార్ నా బిడ్డలు, చెడ్డలు కాదు. ఈ కరోనా టైంలో ఈ ఫోన్లు వాడి వీడియోలు డ్యాన్సులు ఇవంతా చూసి ఆ అమ్మాయితో మాట్లాడి అంతా చేసుకునే సార్ ఇలా చేసుకున్నాడు. మంచి బిడ్డ సార్ వాడు. మా ఆయనకైనా నా కొడుకే బాగా చూసుకుంటాడు. ఇంటి చెల్లెల్ని సాకినాడు, తమ్ముడిని సాకినాడు, అందరినీ బాగా చూసుకుంటాడు సార్. అంత బాగుండే బిడ్డ ఇటు అయిపోయినాడంటే ఎవరికైనా కడుపు పోతాయి కదా సార్. అలాగే ఎవరు చేయకూడదు. ఇన్స్టాగ్రామ్లో ఇలాంటివన్నీ తీసేయాలి సార్. ఈ వీడియోలు చేసి బిడ్డల జీవితం నాశనం అయిపోతుంది సార్. ఇదే చెప్తాను సార్, అంతే సార్. ఇంకేం చెప్పాలని నాకు అర్థం కావడం బాధే కలుగుతుంది సార్. నేను నా బిడ్డను చూస్తే ముక్కలో నోట్లో రక్తం వచ్చేసి అంత బాధపడినాం సార్. నిన్న 3 రోజులు అయింది సార్. నా చిన్న కొడుకు కూడా ఏం తినలేదు, ఏం లేదు. వాళ్ళ అన్న అంటే అంత ప్రాణం సార్. అంత బాగా చూసుకుంటాడు సార్. నా బిడ్డకి పెళ్ళి అయ్యి సీమంతం అన్ని బిడ్డలకి వాళ్ళ బిడ్డలు కూడా అన్నీ చూసుకున్నాడు సార్. అంత మంచి బిడ్డ సార్ వాడు. చెడ్డోడు కాదు, ఒక విషయానికి పోడు. ఇంట్లో ఉంటే ఇంట్లోనే ఉంటాడు సార్. ఈ ఫోన్ ద్వారా ఇలా చెడిపోయినాడు సార్. వాడి జీవితమే నాశనం అయిపోయింది సార్. నా కొడుకు ఏం జరగలేదు, అచ్చటమ్మచ్చట ఏం జరగలేదు సార్. జీవితం నాశనం చేసుకొని ఇప్పుడు లేకుండా పోయినా. తల్లిదండ్రులు ఏం చేయాలి సార్? వయసుకు బిడ్డను పోగొట్టుకొని మేము ఎట్ట బతకాలి సార్? సరే సార్, అంతే సార్. చూస్తున్నాం పూర్తిగా ఏదైతే సురేష్ కరోనా టైంలో పూర్తిగా ఇంటికి పరిమితం అవడం, ఆ టైంలో పూర్తిగా సెల్ ఫోన్ వాడడం తప్ప అతను వేరే పని చేసేది పరిస్థితి కూడా లేదు. పూర్తిగా ఈ సోషల్ మీడియాకి బానిస అయిపోయినటువంటి పరిస్థితి. ఏది కూడా ఎవరు చెప్పినా కూడా అతను వినేటువంటి పరిస్థితిలో లేదు. పూర్తిగా ఎవరైతే పద్మ మహిళ రీల్స్ చూస్తూనే ఆ రీల్స్కు ఆ వీడియోలకు లైక్లు కొట్టడం, కామెంట్లు చేయడం, ఇదే తరహా అయినటువంటి వ్యవహారం అంతా కూడా సురేష్ చేస్తున్నాం. మొత్తానికి సురేష్ పూర్తి స్థాయిలో అయితే మొబైల్కి అడిక్ట్ అయిపోయాడని చెప్పాలి. ఈ కోణంలోనే ఇదంతా జరిగిందనేది కూడా తల్లి అంతా కూడా కన్నీటి
కన్నీరు పెట్టుకుంటూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒకసారి మనం చూడొచ్చు, ఇది సురేష్ ఉన్నటువంటి ఇల్లు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే పద్మ అనే మహిళ ఉరేసుకునిందో, ఒక్కసారి వాళ్ళు కాపురం ఉన్నటువంటి ఇల్లును కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇరువురు కూడా ఇలా ఇన్స్టాగ్రామ్ తర్వాత వీళ్ళు పరిచయం ఏర్పడినాక ఇలా కుటుంబ సభ్యులకు చెప్పినప్పటికీ సురేష్ వీళ్ళు వద్దు, పెళ్ళైనటువంటి అమ్మాయిని నువ్వు చేసుకోవడం కరెక్ట్ కాదు, నీకు మంచి సంబంధం చూసి నీకు ఉన్నతమైనటువంటి భవిష్యత్తుని ఇచ్చే విధంగా మేము చేస్తామంటే కూడా ఆ సురేష్ వినిపించుకున్నటువంటి పరిస్థితులు కూడా లేదు. ఈ నేపథ్యంలోనే అతను పూర్తిగా అయితే పద్మ అన్నటువంటి మహిళకు మాత్రం పూర్తిగా అతను బానిస అయిపోయినట్టుగా తెలుస్తుంది. అందులోనూ సోషల్ మీడియా ఈ కరోనా టైంలో ఎంత ప్రభావితం చేసిందన్నది ఈ యొక్క ఉదాహరణే. ఇది మన ప్రత్యక్ష సాక్ష్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎంత అడిక్ట్ ఒక సెల్ ఫోన్, ఒక సోషల్ మీడియాలో ఈ రీల్స్ అనేవి కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి కాదు, ఎంత జీవితాలను నాశనం చేస్తాయన్న దానికి ఈ కథనం ఒక ప్రత్యేక సాక్ష్యాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం, ఇదే ఇంట్లో వాళ్ళు ఇరువురు కూడా సురేష్ కావచ్చు, పద్మ, వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఇదే ఇంట్లో కాపురం ఉన్నటువంటి పరిస్థితి. లోపల ఎవరైతే పద్మ అనే మహిళ కూడా సూసైడ్ ఏదో హ్యాంగింగ్ చేసుకొని చనిపోవడం. అయితే సురేష్ చూసిన తర్వాత ఆమెను కిందికి దించి నేరుగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పడం. తర్వాత వాళ్ళు ఇది మామూలుగా వీటి చెప్తూ ఉంటాడు ఏదో అనేసి వాళ్ళు కేర్లెస్గా వదిలేయడంతో అతను ఏం చేయాలన్న భయాందోళనకు లోనయ్యి పూర్తి స్థాయిలో అతను కూడా నేను చనిపోవాలన్న ఆలోచన విధానంతో అతను కూడా పాయిజన్ తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే నేను ఈ విధంగా ఆమె చనిపోయింది, నేను ప్రేమించిన అమ్మాయి చనిపోయింది, నేను కూడా చనిపోతున్నానంటూ తల్లిదండ్రులకు చెప్పేసి ఆయన వచ్చి నేరుగా పాయిజన్ తీసుకొని కూడా ఇక్కడ ఇదే ఇంట్లో పడిపోయినటువంటి పరిస్థితి. అయితే గుర్తించినటువంటి స్థానికులంతా కూడా పోలీసులకు సమాచారం తెలియజేయడం, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హాస్పిటల్ చేర్చిన తర్వాత అతను కూడా మరణించినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా కేవలం ఈ ప్రేమాయణం అంతా కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా 2 ప్రాణాలు బలి కొనడం అన్నది ఎంత దుర్మార్గం, ఎంత ఈ కుటుంబాలకు కంటతడి, ఎంత కుటుంబాలు ఈదుపాలు చేసినటువంటి పరిస్థితి కూడా అని చెప్పాలి. ఏదైతే ఆ పద్మ అన్న మహిళ కూడా ఆమెకు పెళ్ళై 3 పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి. ఆ పిల్లలంతా కూడా ఇప్పుడు తల్లి లేని బిడ్డలయ్యారు. భర్త ఎవరైతే పద్మ భర్త కూడా నా భార్య ఆయన కూడా భార్యను పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా కేవలం ఒక సోషల్ మీడియా ఎంత ప్రభావితం చేస్తుందో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. మన చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ మంచిని చూపిస్తుంది, చెడుని చూపిస్తుంది. అయితే మంచిని ఎంచుకుంటేనే మన జీవితం సుఖమయంగా ఉంటుంది, బాగుంటుంది. చెడు మార్గాలకు, చెడు వ్యసనాలకు, చెడు ఆలోచనలకు దారి తీస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. జీవితాలన్నీ కూడా తలకిందులై పూర్తిగా జీవితమే లేని పరిస్థితులు కూడా నెలకొంటాయని చెప్పాలి. అందుకు ఉదాహరణే సురేష్ పద్మల వ్యవహారం అని చెప్పాలి. ఇప్పటికైనా సోషల్ మీడియాని ఎందుకు వాడాలి, దేనికి వాడాలని ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా నెలకొంటున్నాయని చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద అన్న తేడా లేని పరిస్థితుల్లో నేటి టెక్నాలజీ యుగంలో నెలకొంటుంది. అయితే ఈ సెల్ ఫోన్లు మీరు చూసేటువంటి వీడియోలు ఏం చూస్తున్నామన్న కోణం, ఆలోచన విధానం కూడా ఉండాలన్నదే ఎంతో అవసరమని కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు, ఇన్న వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, శ్రీకాళహస్తి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.